రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. రామ్లీలా మైదానంలో బీఆర్ఎస్ రైతు పోరు సభ నిర్వహించారు. ఈ సభలో కేటీఆర్ పాల్గొన్నారు. కేసులకు భయపడడం, జైలుకు వెళ్లేందుకు సిద్ధమని, పోలీసులు అధికారులు న్యాయంగా పనిచేయాలని కేటీఆర్ కోరారు. అన్యాయంగా వ్యవహరిస్తే తాము అధికారంలోకి వచ్చాక తర్వాత మిత్తితో సహా చెల్లిస్తామని కేటీఆర్ తెలిపారు. అతికి పోయినరనుకో తప్పకుండా మీకు కూడా మా టైం వస్తుంది. వచ్చినాక నేను చెప్పినట్టు మిత్తితో సహా ఇస్తాను. నేను ఉత్తగానే చెప్తాను, నీ మాట బాధగా చెప్తున్నా, బాధతో చెప్తున్నా. ఇదే ఆదిలాబాద్ లో మొన్న హైడ్రా పేరు మీద ఖానాపురం చెరువు కాడ 2000 ఇల్లు కూలగొట్టుతందుకు పోయినారు. పోతే కడుపు గాలిన పేదవాడు ఊకుంటాడా? నీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వాళ్ళకి పట్ట కాయిదాలు ఉన్నాయి. నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే పర్మిషన్లు వచ్చినాయి. నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లోనే నల్ల కనెక్షన్. నీ కాంగ్రెస్ అన్ని ఇందిరమ్మ ఇండ్లు. మళ్ళీ ఒక ఆయన భూమన్ గంగన్న కదా, ఆయన పేరు బొడిగం గంగన్న అని ఒక పెద్ద మనిషి ఆవేశం వచ్చింది, 4 తిట్లు తిట్టిండు. ఇప్పుడు మా జనార్దన్ అన్న అన్నట్టు, మా భూమన్ అన్నట్టు, మా సాజిద్ భాయ్ అన్నట్టు ఆయనకు కూడా ఆవేశం వచ్చింది. 4 మాటలు మాట్లాడిండు. ఇలుగుల కొడతా అంటే ఊకుంటాడు ఎవడన్నా? మరి కూల కొడతా అంటే ఊకోక ఒక మాట అంటే గాయన మీద కేసు పెట్టిరు. గాయన మీద కేసు పెట్టి ఆయన జైల్లో పెడతారట. నాకు తెలియక అడుగుతా, ఎవరిని పెట్టాలి జైల్లో? 100 రోజుల్లో అన్ని చేస్తా అని చెప్పి తప్పించుకున్న లుచ్చాగాలను పెట్టానా, లేకపోతే పేదవాళ్ళని పెట్టానా ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా. 100 రోజుల్లో 600 అయినా 100 రోజుల్లో అన్ని ఇస్తాం, అల్లం ఇస్తాం, బెల్లం ఇస్తాం అని అన్ని అడ్డమైన మాటలు చెప్పి ఇవాళ రైతులను మోసం చేస్తున్న లుచ్చాగాళ్ళు వాళ్ళని పెట్టాలి జైళ్ళల్లో. వాళ్ళ మీద పెట్టాలి చీటింగ్ కేసులు. అంతేగాని రైతుల మీద పెడతా, గరీబ్ గాళ్ళ మీద పెడతా, ఇష్టం వచ్చినట్టు మా మీద పెడతా, వీళ్ళ మీద పెడతా అంటే ఊకున్న తందుకు ఎవరు సిద్ధంగా లేరు. ఒక మాట మాత్రం పక్క, మీకు పక్కనే ఉన్నది మహారాష్ట్ర. నవంబర్లో ఎలక్షన్ ఉంది. ఇక్కడ మీ అందరికి మహారాష్ట్రలో చుట్టాలు ఉంటారు, ఉన్నారా? మీరు సగం మంది మరాఠీ మాట్లాడతారా? మాలా మరాఠీ ఏత్నాయి ఉన్నారా? ఈడ మహారాష్ట్రలో మీకు చుట్టాలు ఉంటారు, దోస్తులు ఉంటారు. ఈ కాంగ్రెస్ లుచ్చగాల సంగతి వాళ్ళకు మాత్రం చెప్పురు జరా. అక్కడ కూడా మోసం జరుగుతుంది. లేకపోతే అక్కడ కూడా ఇదే కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ మోసం చేసే ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి చెప్పండి, ఇగో మేము మోసపోయినవరా నాయన, 100 రోజుల్లో అన్ని చేస్తామన్నారు. 100 రోజుల్లో మొదటి రోజు రుణమాఫీ, 100 రోజుల్లోనే మొత్తం 10,000 15,000 అవుతుంది. కౌలు రైతులకు వస్తాయి, పైసలు రైతు కూలీలకు వస్తాయి. ఇదైతుంది, అదైతుంది, తులం బంగారం వస్తుంది, ముసలోళ్ళకు 2,000 4,000 అవుతుంది. అన్ని కథలు చెప్పి ఓట్లు వేయించుకొని జోగు రామన్న లాంటి మనిషిని ఓడగొట్టుకొని పోగొట్టుకొని ఇలా బాధపడుతున్నాం. తప్పకుండా పక్కనే ఉండే మహారాష్ట్రలో ఉండే దోస్తులకు చెప్పండి, ఈ కాంగ్రెస్ లుచ్చగల్ల కోట్లేస్తే మళ్ళా మోసం జరుగుతుందనే మాట గట్టిగా చెప్పాలని కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఈ పోరాటం అనేది ఈ రోజుతో అయిపోయేది కాదు, ఆరిపోయేది కాదు. అక్షర క్రమంలో ముందున్నది ఆదిలాబాద్. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముంగడున్నది ఆదిలాబాద్. బొరాజ్ చెక్ పోస్ట్ కాడ నాకు యాదుకున్నది. సడక్ బంద్ వంట వార్పు చేస్తే నేను వచ్చిన రోజు బొరాజ్కు మా రామన్న గారు మనందరం కూడా ఇక్కడనే రోడ్ల మీద వండుకొని తిన్నాం తెలంగాణ ఉద్యమంలో. మీ అందరు నేను కోరేది ఒకటే, ఇలా ఆదిలాబాద్ లో అగ్గి అంటుకున్నది. నేను వీటికి వస్తుంటే ముక్రా కాడ ఆపిన్రు, మా అనిల్ జాదవ్ నాయకత్వంలో ఆ ముక్రా ఊరు కాడ ఆపిన్రు. ఆపితే నేను అడిగిన వాళ్ళని, అక్కడ మీనాక్షి గారు అని సర్పంచ్ ఉంటుంది, మా అనిల్ అన్న ఎమ్మెల్యే. ఆ మీనాక్షిని అడిగిన, అమ్మ మీరు మన ఒక అద్భుతమైన పని చేసిండ్రు, మీకు ఆడికెళ్ళి వచ్చింది ఈ ఆలోచన అన్న. లేదన్నా మా రైతులే చెప్పిండ్రు అన్నది. ఏం చేసిండ్రు ఎరికేనా? ముక్కరావులు వాళ్ళు మొత్తం పోస్ట్ కార్డులు కొనుక్కున్నారు. పోస్ట్ కార్డు ఎంత ఉంటుంది? 50 పైసలా? 50 పైసల పోస్ట్ కార్డు కొన్నారు. రాహుల్ గాంధీకి ఉత్తరం పెట్టిండ్రు. రాహుల్ గాంధీ, నువ్వు నీ కాంగ్రెస్ చేసిన లుచ్చ పనులు, లుచ్చ మాటలు విని నమ్మినం, మోసపోయినాం. 100 రోజులు అన్నావు, 300 రోజులు ఒడిసింది. ఎప్పుడు ఇస్తావు రాబాయ్? నీ రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తావు? రైతు భరోసా ఎప్పుడు ఇస్తావు? 4,000 పింఛన్ ఎప్పుడు ఇస్తావు? తులం బంగారం ఏడవాయ్? స్కూటీ ఏడవాయ్? 10,000 15,000 25,000 లక్ష 5 లక్షల విద్యా భరోసా కార్డు ఏడవైనా ఇవన్నీ నీ 420 హామీలు అని చెప్పి మొత్తం ముక్రా గ్రామం వాళ్ళు పోస్ట్ కార్డు ఉద్యమం స్టార్ట్ చేసిండ్రు. మిమ్మల్ని కూడా నేను కోరుతా ఉన్నా, ఆదిలాబాద్ మొదటి నుంచి ఉద్యమంలో ఆనాడు ఉగ్గుపాలతోనే ఉద్యమాలు నేర్పిన గడ్డ, కొమరం భీం పుట్టిన ఈ గడ్డలో తప్పకుండా రేపటి రోజున కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే పరిస్థితి కూడా వస్తుంది. మా అన్న అనిల్ అన్న యాద్ చేస్తున్నాడు, రుయాడ అనే ఊర్లో రైతుల మీద కేసులు పెట్టిరు.
ఏం చేసిర్రు వాళ్ళు? మీరు రుణమాఫీ చేస్తాను మోసం చేస్తే ఆ మోసాన్ని నిరసిస్తూ దిష్టిబొమ్మ గాలబెట్టిరు. దిష్టిబొమ్మ గాలబెడితేనట రైతుల మీద కేసులు పెట్టి వాళ్ళను జైల్లో పెడతారట. అందుకే నేను అంటా ఉన్నా, రైతులు ఎవరు జైలుకు పోయే పని లేదు, ఎవరు బాధపడే పని లేదు. మీకోసం మేము జైలుకు పోతాం, మీకోసం కాంగ్రెస్ నాయకులతో మేము